మున్నార్ ఎంత బాగుందో అసలు, మొత్తం టీ ప్లాంటేషన్స్, క్లౌడ్స్ అవన్నీ. ఆయన పేరు వర్గీస్ అనమాట. ఆయనే మనకి ఇక్కడ లోకల్ గైడ్. ఈరోజు మొత్తం మనకి గైడ్ చేయబోతున్నారు. ఇక్కడ ఏమో టూరిస్ట్ చాలా బాగుంది, చూడండి ఒకసారి. అండి ఇంకా పైకి వెళ్ళే కొద్దీ మీకు చూపిస్తాను ఇంకా క్లియర్ వ్యూ. థ్యాంక్ యూ సో మచ్ మార్టిన్. రైట్ సైడ్ మధ్యలో ఉందేమో గ్రీన్ టీ అంట, ఈ మధ్యలో కనిపిస్తుంది కదా, మధ్యలో గ్రీన్ టీ. ఇటు సైడ్ ఇప్పుడు మనం చూస్తున్నాం చూడండి, ఇది మొత్తం వచ్చేప్పటికి ఎలాచి చెట్లు అంట. అవన్నీ ఎదురు కట్టిన బ్రిడ్జ్ కొట్టుకెళ్ళిపోయిందంట. మీకు అక్కడ బ్రిడ్జ్ కి సంబంధించిన ఇవన్నీ కనిపిస్తుంది చూడండి. ఐరన్ ఎలిఫెంట్ రైడ్ వచ్చేప్పటికి 600 రూపీస్ పర్ పర్సన్. చూడండి ఎలా ఉందో. హలో గైస్, నేను మీ ఆరిఫ్ ఆర్యా. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. మనమైతే ఈరోజు మునార్లో ఉన్నాం అనమాట. మునార్లో ఈరోజు వచ్చేపాటికి మునార్లో ఉన్న బెస్ట్ ప్లేసెస్ అవి అయితే చూడబోతున్నాం. అంతేకాకుండా నిన్న రాత్రి మునార్ నుంచి వచ్చేటప్పుడు మాత్రం మాకు మిడ్ నైట్ అయిపోయింది. 12 తర్వాత మేము 60 కిలోమీటర్స్ ఘాట్ రోడ్లో ట్రావెల్ చేసాం. మేము ఆ ఘాట్ రోడ్లో ట్రావెల్ చేసేటప్పుడు మాత్రం మాకు ఎలిఫెంట్, ఇంకా బాహుబలిలో ఒక అడవి దున్న ఉంటుంది కదా, బల్లాల దేవ దాన్ని కొడతాడు, అలాంటి దున్న ఒకటే, ఇంకా పెద్ద డీర్ అనమాట. ఎంత పెద్ద డీర్ అంటే ఒక గుర్రం కంటే కూడా చాలా హైట్ ఉంది ఆ డీర్. ఆ డీర్ని అయితే మేము చూసాం వచ్చేటప్పుడు ఫారెస్ట్ ఏరియాలో. అది మొత్తం చూసి ఇంకా మార్నింగ్ 4కి అయితే రీచ్ అయ్యి రూమ్ తీసుకున్నాం. ఆ రూమ్ కూడా నేను మీకు ముందు వీడియోలో పెట్టాను, ఒకసారి వెళ్ళి చూడండి. ఒకవేళ చూడకపోతే మాత్రం, ఇంకా అందరికంటే త్వరగా మన వీడియోలు చూడాలనుకుంటే మాత్రం జాయిన్ బటన్ నొక్కి మన కమ్యూనిటీలో జాయిన్ ఉండే, మీకు నార్మల్ సబ్స్క్రైబర్స్ కంటే కూడా త్వరగానే మన వీడియోస్ చూడడానికి మీకు ఆపర్చునిటీ ఉంటుంది. ఈ విధంగా అయితే మనకి జరిగిందనమాట. నిన్న ఈరోజు మునార్లో ఉన్న ప్లేసెస్ అయితే నేను మీకు చూపిస్తాను. ఇంకా మనకి కొడైకెనాలను, ఇంకా వాల్పరాయి నుంచి అత్రిపల్లి వాటర్ ఫాల్స్ వెళ్ళే రూట్, ఆ వీడియోస్ కూడా మన ఛానల్లో ఉన్నాయి. ఒకవేళ అవి మిస్ అయినా కానీ ఒకవేళ వెళ్ళి చూసేయండి. ఈరోజు అయితే మనం టోటల్గా మున్నార్ని అయితే ఫుల్ తిరిగేద్దాం, వచ్చేయండి. అంతేకాకుండా ఈరోజు గైడ్ కూడా మనతోనే ఉంటాడు, మనకు ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు. ఈవినింగ్ వరకు మనం ప్రతిదీ నేను మీకు పిన్ టు పిన్ ఎక్కడెక్కడ ఏమున్నాయని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకా మన ఛానల్ ఉన్న సబ్స్క్రైబ్ చేస్తే సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇప్పుడు నా పక్కన ఉన్నారు కదా, ఆయన పేరు వర్గీస్ అనమాట. ఆయనే మనకి ఇక్కడ లోకల్ గైడ్. ఈరోజు మొత్తం మనకి గైడ్ చేయబోతున్నారు. ఇక్కడ ఏమో టూరిస్ట్ ప్లేస్లు ఉన్నాయి, ఏ మంచి వ్యూ పాయింట్లు ఉన్నాయి అన్నీ తీసుకెళ్ళిపోతున్నారు ఇప్పుడు. అంతేకాకుండా విచ్ ఆర్ ద ప్లేసెస్ వీఆర్ గోయింగ్ టు కవర్ టుడే? One Podamade viewpoint, Attukadu waterfalls view, and Spice Garden with Ayurvedic garden, Elephant ride, zip line, Jeep safari. Night ఈవినింగ్ జీప్ సఫారీ కూడా ఉందంట. ఈ రోజు మనం చేసేది అయితే ఈ ప్లాన్ చేస్తున్నాం. ఈ రకంగా అయితే ఉంది. అంతేకాకుండా ఎలిఫెంట్ రైడ్ కూడా ఉందంట. కాబట్టి చాలా ఇదిగా ఉండిద్ది. చూడండి, ఫుల్ వీడియో చూడండి. ఫుల్ వీడియో చూసి మీకు ఎవరికైనా మన నెంబర్ కావాలంటే మాత్రం కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను మీకు నెంబర్ పెడతాను. ఇక్కడ మీరు మున్నార్లో ఏ ప్లేస్ కావాలన్నా కానీ మొత్తం మన చూపిస్తారనమాట, ఎప్పుడు ఎలా తిరగాలి అని చెప్పని. ఇంకా మన ఛానల్ ఏమైనా సబ్స్క్రైబ్ చేస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, ఇప్పుడు మనం పోతమీడు వ్యూ పాయింట్ దగ్గర ఉన్నాం. పోతమీడు వ్యూ పాయింట్ వచ్చేపాటికి మునార్లో బెస్ట్ వ్యూ పాయింట్ అనమాట. మీరు వెనకాల చూసుకుంటే మాత్రం చాలా మౌంటైన్స్ అన్న ఇవన్నీ కనిపిస్తున్నాయి చూడండి, గ్రీనరీ. ఒకసారి ఇటండి, నేను చూపిస్తాను. ఇదే పోతమీడు వ్యూ పాయింట్. కిందకు వచ్చేపాటికి మొత్తం వ్యాలీ ఉంది చూడండి. కింద వ్యాలీ, రోడ్స్ ఇవన్నీ అంత క్లియర్గా కనిపిస్తున్నాయి చూడండి. పైన క్లౌడ్స్ ఇవన్నీ చాలా బాగుంది. ఈ వ్యూ పాయింట్ వచ్చేపాటి, దీని పేరు వచ్చేపాటి పోతమీడు వ్యూ పాయింట్ మున్నార్. ఏదో క్లౌడ్స్ కూడా బ్లాక్ క్లౌడ్స్ ఉన్నాయి, ఏదో వర్షం పడేలా కనిపిస్తుంది. మరి చూద్దాం ఏదో వర్షం పడిద్దా ఏంటని చెప్పని. ఇక్కడ మనం చూసుకుంటే ఫారినర్స్ కూడా ఉన్నారు చూడండి. ఇక్కడ నవంబర్ డిసెంబర్ టైంలో అయితే మనకి మున్నార్లో 2 degrees అంట సెల్సియస్. అందుకోసం చాలామంది ఫారినర్స్ కూడా ఇక్కడికి చేస్తారు నవంబర్ డిసెంబర్ టైంలో. డిసెంబర్ ఎండింగ్ వచ్చేపాటికి మనకి ఆ క్లైమేట్ స్టార్ట్ అవుతుందంట. అప్ టు ఫిబ్రవరి -2 degrees అంటే మామూలుగా కాదు, అసలు గడ్డగట్టుకుపోతుంది జనాలు. ఇప్పుడు మీరు ఇక్కడ డ్యామ్ చూస్తున్నారు కదా, ఈ డ్యామ్ వచ్చేపాటి 1944లో కట్టిందంట. అది కట్టింది రామస్వామి అయ్యర్ కట్టారంట. చూడండి, ఇది మున్నార్లో ఉంది ఇది డ్యామ్. బ్యూటిఫుల్ వ్యూ చూడండి. ఇక్కడ పైన టీ ప్లాంట్స్, కింద వాటర్ లేక్, చాలా బాగుంది చూడండి ఒకసారి. ఇంకా మనం ఇప్పుడు వచ్చేపాటికి అత్తకాడు వాటర్ ఫాల్స్ దగ్గర అయితే ఉన్నాం.
ఇప్పుడు మీకు ఈ చెట్టు వెనకమాల ఒక వాటర్ ఫాల్స్ అయితే ఉంటుంది చూడండి, అవే వాటర్ ఫాల్స్ కనిపిస్తున్నాయి చూడండి. అది వాటర్ ఫాల్స్ దగ్గర ఉన్నాం. ఇప్పుడు వర్షం కొద్దిగా లేకపోవడం వల్ల వాటర్ ఫ్లోటింగ్ అయితే కొద్దిగా తక్కువ ఉందంట, లేదంటే బాగా ఎక్కువ ఉండేది. వాటర్ ఫాల్స్ దగ్గరికి వచ్చాం మనం ఇప్పుడు. ఇది చూడండి లొకేషన్ ఎంత బాగుందో. ఇంకా ఇటు సైడ్ వచ్చేప్పటికి మొత్తం టీ గార్డెన్, మొత్తం టీ ప్లాంటేషన్స్ ఉన్నాయి. ఇప్పుడు టీ ప్లాంటేషన్స్ లోపలికి అయితే ఎంటర్ అవుతున్నాను. చూడండి ఇదంతా మనకి మున్నార్లో ఉన్న టీ ప్లాంటేషన్స్ అనమాట. మధ్యలో ఇలాగ ఈ విధంగా అయితే మొత్తం చేస్తారు కరెక్ట్గా వాళ్ళు చేసేది కూడా. చూడండి మొత్తం టీ ప్లాంటేషన్స్. ఇంకా అటు సైడ్ వచ్చేప్పటికి మొత్తం అవే. పైకి వెళ్దాం రండి. ఇంకా పైకి వెళ్ళే కొద్దీ మీకు చూపిస్తాను ఇంకా క్లియర్ వ్యూ. ఇదిగోండి ఇటు దారి ఇంకా పైకి వెళ్ళడానికి. ఇంకెక్కడి నుంచి చూసుకుంటే మనకు వాటర్ ఫాల్, అత్తికాడు వాటర్ ఫాల్స్ ఇవన్నీ. యాక్చువల్లీ మనం ఇప్పుడు ఒక ఫారినర్తో అయితే మాట్లాడుతున్నాం, ఇంగ్లాండ్. ఎంత నేమ్ యువర్స్ నేమ్? మార్టిన్. యా ఓకే మార్టిన్. హాయ్ మార్టిన్, నైస్ టు మీట్ యూ. హాయ్, థ్యాంక్ యూ సో మచ్ మార్టిన్. ఓకే హ్యావ్ ఎ నైస్ జర్నీ. ఓకే మనం ఇది టీ ప్లాంటేషన్స్ చూస్తున్నాం కదా, ఇది వచ్చేప్పటికి 100 years ఒక్కోటి ఉంటాయంట దీని లైఫ్ టైం వచ్చేప్పటికి. మనకులాగా సంవత్సరానికి ఒకసారి 3-4 ఒకసారి మాస్తారంట పంట. ఒకసారి పంట వేస్తే మాత్రం 100 సంవత్సరాలు అయ్యే ఆకులు తీసి ఇచ్చేస్తారంట. నేను మీకు ఇప్పుడు ఆకు చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఇది ఉంది కదా, ఈ రైట్ సైడ్ మధ్యలో ఉందేమో గ్రీన్ టీ అంట. ఈ మధ్యలో కనిపిస్తుంది కదా, మధ్యలో గ్రీన్ టీ, ఇటు సైడ్ వచ్చేటి బ్లాక్, ఇటు సైడ్ వచ్చే వైట్ టీ అంట. ఈ ఆకులో నుంచే మనకి గ్రీన్ టీ ఇవన్నీ వస్తాయి. ఇది చూడండి, ఈ రకంగా టీని అయితే ఇలాగ ఇచ్చేసి దాన్ని ఎండబెట్టి దాన్ని ప్రాసెసింగ్ చేసి దాన్ని మనకి టీ పౌడర్ అయితే వచ్చిందంట. 100 years అంటే మామూలు విషయం కాదు ఒక ట్రీ, ఒక ప్లాంట్. ఇప్పుడైతే మనం స్పైస్ గార్డెన్కి వెళ్తున్నాం అనమాట. స్పైస్ గార్డెన్ దగ్గరికి వచ్చేపాటికి మొత్తం ఆయుర్వేదిక్ గార్డెన్ కూడా వెళ్ళబోతున్నాం. అక్కడ ఆ స్పైస్ గార్డెన్ లోనే ఆయుర్వేదిక్ గార్డెన్ లో వచ్చేపాటికి మనకు అన్ని రకాల స్పైసెస్, అంటే మన కూరలో వాడే దినుసులు అంటారు కదా, అంటే మనకి లవంగాలు, చెక్క, ఇంకా మనకి ఇంకా కావాల్సిన పౌడర్స్ ఏవి ఉంటాయి కదా వంటలో వాడేవి, అవన్నీ అక్కడ ఇదైతే అంట. ఆ గార్డెన్కి వెళ్ళబోతున్నాం ఇప్పుడు మనం. ఇప్పుడు మనం చూస్తున్నాం చూడండి, ఇది మొత్తం వచ్చేప్పటికి ఎలాచీ చెట్లు అంట. అవన్నీ ఎలాచీ చెట్లు ఇప్పుడు మనం చూసింది. ఇంకా మనకి ముందుకెళ్ళే బట్టి ఇంకా మనకి ఏమేమి ఉన్నాయో మనకి కూరల్లో వాడే చెట్లు మొత్తం కనిపిస్తాయి. ఇప్పుడు మనం మున్నార్లో ఉన్న కాలార్ బ్రిడ్జ్ దగ్గర అయితే ఉన్నాం అనమాట. కాలార్ బ్రిడ్జ్ వచ్చేపాటికి చాలా పాతకాలం ఉన్నట్టు బ్రిడ్జ్. ఇది చూసుకుంటే మనకి వాటర్ ఫాల్స్ కనిపిస్తున్నాయి చూడండి. ఒక సైడ్ వాటర్ ఫాల్స్ మొత్తం చాలా బాగుంది. ఇది కాలార్ బ్రిడ్జ్, మున్నార్లో ఉన్న కాలార్ బ్రిడ్జ్ ఇది. చెప్పండి, మీరు ఇంట్లో ఉండే ఇవన్నీ చూసేలా నేను మీకు చూపిస్తున్నాను. కాబట్టి మీరు ఇంకా మన కమ్యూనిటీలో ఇంకా జాయిన్ అవ్వాలనుకుంటే మాత్రం సబ్స్క్రైబ్ పక్కన జాయిన్ బటన్ నొక్కి జాయిన్ అవ్వండి. ఈ కాలార్ బ్రిడ్జ్ స్పెషాలిటీ చెప్పుకోవాలంటే మాత్రం ఇది 2 సార్లు కడితే 2 సార్లు కూడా ఇప్పుడు మన కొండ మీద నుంచి వాటర్ వస్తున్నాయి చూడండి, ఆ వాటర్ ఫోర్స్కి కొట్టుకెళ్ళిపోయిందంట. ఇది బ్రిటిష్ కాలంలో నాటి కట్టిన బ్రిడ్జ్ అంట. మీరు ఇప్పుడు చూస్తున్నారు చూడండి, నేను మీకు చూపిస్తున్నాను జూమ్ చేసి. అదిగోండి అక్కడ మనకి ఇవన్నీ ఉన్నాయి చూడండి కింద, అవన్నీ అయితే ఎదువరకు కట్టిన బ్రిడ్జ్ కొట్టుకెళ్ళిపోయిందంట. మీకు అక్కడ బ్రిడ్జికి సంబంధించిన ఇవన్నీ కనిపిస్తున్నాయి చూడండి, ఐరన్ అవన్నీ బ్రిటిష్ టైంలో ఈ బ్రిడ్జ్ని వాడేవాళ్ళు అంట. అటు నుంచి ఇటు తీసుకెళ్ళడానికి బ్రిటిషర్స్ వాడేవాళ్ళు అంట. కానీ అదంతా కొట్టుకెళ్ళిపోయింది. ఆ రాళ్ళ మధ్యలో కనిపిస్తుంది చూడండి, అదే కొట్టుకెళ్ళిపోయిన బ్రిడ్జ్. కొట్టుకెళ్ళిపోతే మళ్ళీ కట్టారు. ఇది 2 times కొట్టుకుపోతే ఇంకోసారి 3rd time కట్టారనమాట. ఇక్కడ కనిపిస్తుంది చూడండి ఇంకా బ్రిడ్జ్ మొక్క.
కల్లారి బ్రిడ్జ్, ఇది బ్రిడ్జ్ కొట్టుకెళ్ళిపోయినప్పుడు ఇది చేశారనమాట. కొట్టుకెళ్ళిపోయింది మొత్తం. ఇక్కడ వచ్చేపాటికి మాత్రం ఇక్కడ మున్నార్లో ఉన్న వాళ్ళకే ఏ వాటర్ ఫ్లడ్స్ అంటే ఎట్లాంటి వరదలు మాత్రం రావంట. ఎందుకంటే వాటర్ మొత్తం ఇదే దారిలో వెళ్ళిద్దంట, ఎటువంటి ఇబ్బంది లేదంట మున్నార్లో లివ్ చేసే వాళ్ళకి మాత్రం. మనకి ఇక్కడ కల్లార్ బ్రిడ్జ్ దాటాక మాత్రం ఇక్కడ స్పైసెస్ గార్డెన్ ఉంది. ఇక్కడ మనకి ఇంకా అది ఎలిఫెంట్ సఫారీ కూడా ఉందన్నమాట. ఎలిఫెంట్ సఫారీ పక్కనే చాక్లెట్ ఫ్యాక్టరీ ఉంది. ఇక్కడ చాక్లెట్స్ ఏమైనా కావాలంటే మాత్రం ఇక్కడ చాలా తక్కువలో దొరుకుతాయి అంట ఈ చాక్లెట్ ఫ్యాక్టరీలో. ఇంకా మనకి చూడండి ఎలిఫెంట్ రైడ్ పర్ పర్సన్కి వచ్చేపాటికి 600 రూపీస్. ఇక్కడ మనకి ఎవరైనా ఎలిఫెంట్ రైడ్ చేయాలనుకుంటే మాత్రం మీరు అక్కడ ఫోటోలో కనిపిస్తుంది చూడండి, ఆ విధంగా ఎలిఫెంట్ రైడ్ చేయొచ్చు. 600 రూపీస్ అది. మున్నార్లో ఎలిఫెంట్ రైడ్ వచ్చేపాటికి 600 రూపీస్ పర్ పర్సన్. చూడండి బాగుంది మొత్తం. మనకు వచ్చేపాటికి జిప్ లైన్ అడ్వెంచర్ కూడా ఉందన్నమాట మున్నార్లో. మీరు కనిపిస్తుంది కదా, ఇది మొత్తం వచ్చేపాటికి ఆ చివరి నుంచి ఆ చివరి దాకా మొత్తం మన జిప్ మీదే అనమాట వెళ్ళేది. 500 మీటర్స్ వెళ్తాం, 500 మీటర్స్ రావటం. మనం కింద అడవి కనిపిస్తుంది కదా, అడవి మీద నుంచి అలా జిప్ మీద వెళ్తాం. ఇది మొత్తం వచ్చేపాటికి మనిషి 500 అంట. 1 కిలోమీటర్ అనమాట. అంటే 500 మీటర్స్ అటు 500 మీటర్ రావటం. 500 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు దీనికైతే జిప్ లైన్కి. కింద ఇవి ఉన్నాయి కదా రోప్స్, దాని మీద తీసుకెళ్ళి మనకు ఆ జిప్ లైన్ అయితే అడ్వెంచర్ చేయవచ్చు. చాలా అడ్వెంచరస్. ఎవరైనా ట్రై చేయాలనుకుంటే మాత్రం 500 ఇది మున్నార్లో అవైలబిలిటీ ఉంది, ట్రై చేయొచ్చు. ఇప్పుడు మనోడు ఒకటి వెళ్తున్నారు చూడండి జిప్ లైన్ మీద. నేను మీకు చూపిస్తున్నాను ఎలా వెళ్తారని జిప్ లైన్లో. చూడండి పంపిస్తున్నాడు తోసి సైడ్. భయపడుతుంది బాబు మనోడికి. చూడండి ఎలా ఉందో జిప్ లైన్ అడ్వెంచర్. చూడండి ఆ చివరి దాకా 500 రూపాయలు ఇది ఎక్కాలనుకుంటే మాత్రం. మనం ఇక్కడ సింగిలం బోటింగ్ కనిపిస్తుంది కదా, మనం ఇప్పుడైతే బోటింగ్కి వెళ్ళబోతున్నాం. మనం ఇప్పుడు కిందకి వెళ్దాం బోటింగ్ దగ్గరికి. రివర్లో బోటింగ్, మున్నార్లో బోటింగ్ చేద్దాం. ఇక్కడ ఫిష్ స్పా ఒకటి ఉంది. మనకి చాలా మాల్స్లో ఉంటాయి కదా ఫిష్ స్పా. ఒక అక్వేరియంలో ఫిషెస్ అవన్నీ పెట్టి కింద కాలు పెట్టి అందులో ఇచ్చేస్తారు కదా, ఇది ఫిష్ స్పా అన్నమాట ఇక్కడ. చూడండి రివర్ చాలా బాగుంది మొత్తం లొకేషన్. చూడండి మొత్తం మౌంటైన్స్ అవన్నీ ఎలా ఉందో. మనం ఇప్పుడు బోట్లో వెళ్ళబోతున్నాం లోపలికి. చూడండి మొత్తం స్పీడ్ బోట్ ఉంది కదా, స్పీడ్ బోట్లో మనం వెళ్తాం ఇప్పుడు ఈ రివర్లో. చూడండి ఇక్కడ మనం లోపలికి వెళ్దాం. బోట్ ఎక్కాలంటే ఇక్కడ ఈ స్పీడ్ బోట్లో మనం ఎక్కి లోపలికి వెళ్ళాలి. చూడండి మనం బోట్ దగ్గరికి వచ్చాం ఫైనల్లీ. ఇదిగోండి ఇవే బోట్లు 4 మెంబర్స్కి కూర్చునేది. ఎదరేమో డ్రైవర్ సీట్ ఒకటి ఉంది. రివర్ చూడండి ఎంత బాగుందో. అది వచ్చేప్పటికి షెలంగర్ డ్యామ్ అనమాట. అది బ్రిడ్జ్ అది. మౌంటైన్స్ అవన్నీ చాలా క్లియర్ విజన్ అయితే ఉంది మొత్తం. ఫైనల్గా మనం ఇప్పుడు బోట్ జర్నీ అయితే స్టార్ట్ చేసాం. మనం బోట్ మీద వెళ్ళబోతున్నాం ఇప్పుడు. నేను మీకు చూపిస్తాను చూడండి బోట్ జర్నీ. చూడండి బోట్ జర్నీ. ఫీల్ ద నేచర్.
బోటింగ్ 5 పర్సన్స్ వచ్చేపాటి 1000 రూపీస్. చూడండి మనం ఈ ఎంగులో రివర్లో అయితే ఉన్నాం మొత్తం. డ్రైవర్ బ్రో హియర్ సే హాయ్. బోటింగ్ చేసుకుంటూ చెంగులం డ్యామ్ దగ్గరికి అయితే వచ్చాం. ఈ డ్యామ్ పక్కనే బోటింగ్ ఉండిద్ది అనమాట. మరి ఇప్పుడు చూడండి ఈ రూట్లో వెళ్తున్నాం. ఇది ఉంది కదా, ఈ రూట్లో వెళ్తున్నాం. చూడండి మనం ఇప్పుడు ఇక్కడ మనకి డ్రిస్ట్లు వేస్తున్నారు మధ్యలో వాటర్లో. ఇదిగోండి చెంగులం డ్యామ్. ఎంజాయ్ ద బోటింగ్ మున్నార్. మనం బోటింగ్ కంప్లీట్ చేసుకున్నాం ఇప్పుడే. మొత్తం వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ అన్నమాట. బోటింగ్ మొత్తం అయితే చాలా బాగా జరిగింది. ఇక్కడ ఫుల్ జర్క్లు అయితే బాగా ఇచ్చాడు. లోపల తీసుకెళ్ళి 15 మినిట్స్ ఉన్నాం వాటర్ లో. చాలా బాగా ఎంజాయ్ చేసాం. మీరు ఎవరైనా వస్తే మాత్రం మున్నార్లో ఇక్కడ చెంగులం దగ్గర అయితే ఇది ఉంది బోటింగ్. తప్పకుండా ట్రై చేయండి. చాలా వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ అన్నమాట. చాలా బాగుంది. ఇక్కడితో మన వీడియో అయితే ఎండ్ అయింది. నేను మీకు నెక్స్ట్ వీడియోలో వచ్చేపాటికి మున్నార్లో మేము చూసిన జీప్ సఫారీ అయితే చూపిస్తాను. ఇంకా మన ఛానల్ ఏమన్నా సబ్స్క్రైబ్ చేయకపోతే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి. అంతేకాకుండా అందరికంటే ముందుగా మన వీడియోస్ చూడాలనుకుంటే మాత్రం సబ్స్క్రైబ్ పక్కన జాయిన్ బటన్ నొక్కి మన కమ్యూనిటీలో జాయిన్ అవ్వండి.